హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన బీడీ ఫార్మ్స్ ఛానల్లో ఇక నుంచి కోల్డ్ సేల్స్ వీడియోలు పెడతాం జరుగుతుంది కంటిన్యూగా. మీ కోల్డ్ మన ఛానల్లో సేల్ చేసుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫ్రెండ్స్, జాతి కోళ్ళకి వింటర్ సీజన్లో ఈజీగా రోగాలు స్ప్రెడ్ అవుతాయి. అలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ వ్యాక్సిన్లు ఎలాంటివి వేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. ఈ కోళ్ళకి వచ్చేసి వింటర్ ఒక టఫెస్ట్ సీజను. ఎందుకంటే మిగతా సీజన్తో పోలిస్తే ఈ వింటర్ వచ్చేసి మామూలుగా ఒక దొడ్లో ఒకదానికి రెండింటికి రోగాలు వస్తాయి, ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. తెల్లారిగల్లా కోళ్ళు చనిపోయే సంఘటనలు కూడా జరుగుతాయి. వైరస్ ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది. మనం నైట్ పూట కమ్మేస్తాం కదా కోళ్ళని, అవి రెగ్యులర్గా మనం క్లీన్ చేయకపోయినా వాటి రెట్టలో తేమ శాతం ఉండి అవి ఈజీగా వైరస్ స్ప్రెడ్ అయిపోవడానికి కారణం అవుతాయి. మన కోళ్ళకి ఎంత రెగ్యులర్గా వ్యాక్సిన్ వేసినా సరే అవి కోళ్ళు ఈ చలికాలం వచ్చేప్పటికి కొంచెం లేట్గా వదులుతాము, మళ్ళీ ఎర్లీగా లోపలికి వస్తాయి కదా, మేతలు కూడా కొంచెం తక్కువే తింటాయి. సో వాటికి మంచి ఇమ్యూనిటీ ఉన్న ఫుడ్ అందించాలి. చాలామంది అయితే ఎగ్స్ ఉడకబెట్టిస్తారు, నేను కూడా అలాగే ఇస్తాను, కానీ అప్పుడప్పుడు ఇలా చేస్తాను. ఇది వచ్చేసి గుడ్లు పగలగొట్టేసి అందులో మనం ఈ వాము వచ్చేసి వాతం చేయకుండా ఉండడానికి. ఇది వచ్చేసి సాల్ట్ అనమాట. ఇది వచ్చేసి మిరియాలు, మామూలుగా మన షాపులు జరుగుతాయి కదా, మిరియాలు కూడా దంచేసి మూడు కలిపి ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి. మూడు కలిపి దాంట్లో వాటర్ పెట్టి ఒక 10 minutes వరకు ఇలా మరిగిస్తే అందులో ఇది బాక్స్ అలా యాజ్ బాక్స్గా తీసుకెళ్ళి అలా పెట్టేసి మూత పెట్టేస్తే ఉడికిపోద్ది. మామూలుగా ఎగ్స్ ఉడకపోతాం కదా, ఆ టైప్లోనే ఇది కూడా ఉడికిపోద్ది. అలాగే చూడండి, 10 minutes తర్వాత ఇది ఇలా వచ్చింది. దీన్ని ముక్కలుగా చేసి మన పిల్లలకు కానీ పెట్టలకు కానీ అన్నిటికి వేసుకోవచ్చు. ఒక 10 పుంజులు మాత్రం వేయొద్దు, ఎందుకంటే ఇది ఎల్లో వైట్ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి కదా. ఈ ఫుడ్ అయితే హెవీ ప్రోటీన్ ఫుడ్, ఖచ్చితంగా బలంగా ఉంటుంది. బ్రీడర్స్ అట్లాంటి వాటికి ఇచ్చుకోవచ్చు, కానీ 10 పుంజులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది ఈ సీజన్ ఇప్పుడు అయితే ఇవ్వద్దు. ఎందుకంటే ఇంకా పందాలకి మనకి 15 days టైం ఉంది కదా, ఈ టైంలో ఇబ్బంది పడిపోతాయి. ఏమన్నా వాతాలు చేసినా మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. చిన్నపిల్లలు ఒక 10-15 days పిల్లల ఏజ్ తర్వాత నుంచి మీరు ఎంత పెద్ద అడిగానే ఇచ్చుకోవచ్చు ఈ ఫుడ్. కోళ్ళకి మనం ఇచ్చే ఫుడ్తో కాకుండా ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగకుండా ఉండడానికి మనమే మామూలుగా సిప్లెక్సిన్ పౌడరు, పసుపు కానీ ఇలా యాంటీబయాటిక్స్ కలిపిన వాటర్ ఎక్కువగా అందుబాటులో ఉండేటట్టు చూసుకుంటే, అవే తాగేటట్టు చూసుకుంటే తొందరగా వైరస్లు రాకుండా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలు, ఇవైతే ఇప్పుడు చాలామంది హ్యాచింగ్ చేపిస్తారు కదా మిషన్తో కానీ, ఇలా పెట్టలో వేసి చేపిస్తారు చాలామంది. ఎలా చేయించినా సరే వాటిలో అయితే ఖచ్చితంగా ఒక 2 weeks పాటు బయటకు వదిలిపోవడమే మంచిది. దేవన్ చెక్ నుంచి బుట్ట లాంటిది దానిలో పిల్లల్ని పెట్టి పెంచుకోవాలి, చుట్టూతో గాలి ఎక్కువ రాకుండా, చలిగాలి ఎక్కువ తగలకుండా. లేదంటే గాబులు ఉంటాయి కదా, గాబులకి కొందరు క్లాత్లు కట్టి పెంచుతారు, అలా అయినా పెంచుకోవచ్చు. పెంచుకుని ఇలా ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఇదేంటి పసుపు, వాటర్, బెల్లం కలిపిన వాటర్, కొందరైతే సిప్లెక్స్ మిక్స్ చేసిన వాటర్ ఇస్తారు. అవి ఇచ్చుకుంటా పెంచాలి ఒక 1 week వరకు. ఒక 1 week తర్వాత ఇదిగోండి ఇలా గాబుల్లో వేసి పిల్లలు మాత్రమే బయటికి వెళ్తాయి, గాబులు హోల్ నుంచి పెట్టేయాలతో. ఇలా 2 weeks పెంచిన తర్వాత మనం బయటికి వదిలే టైం కూడా 8:39 తర్వాత వదలాలి ఈ చలికాలంలో మాత్రం. ఎందుకంటే మార్నింగ్ పూట మంచు పడుతుంది కదా, అవి గడ్డి మీద చూడండి ఇలా నీటి బిందువులాగా వచ్చి ఆ వాటిని తింటా ఎక్కువగా. ఆ గడ్డి చివరల్లో లేదంటే ఆ నీటి బిందువులు తిని ఈజీగా వైరస్ స్ప్రెడ్ అయిపోద్ది వాటిల్లో. ఖచ్చితంగా ఇది చూడండి, ఫుల్ ఫ్లెడ్జ్గా ఎండ వచ్చినా మాత్రమే వదలాలి. అంతేకాకుండా ఈ చలికాలంలో మార్నింగ్ పూట కోళ్ళు వదిలిపెడతాం కదా, షెడ్లో నుంచి బయటకు వదిలినప్పుడు మనం మేతలు వేస్తాం కదా, ఒడ్లు కానీ, కొందరైతే చోళ్ళు సద్దులో వేస్తూ ఉంటారు. అలాంటి వేసినప్పుడు అవి ఖచ్చితంగా తిన్నాయా లేవా, ప్రతి కోడి వచ్చి తిన్నా లేదా చూసుకోవాలి. కొన్ని మొనదీసి అలాగే ఉంటాయి. అలాంటి వాటిని మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి, రెట్టలు చూస్తూ ఉండాలి. అలా మొనదీసిన వాటిని సపరేట్గా చేసి వాటికి హెల్త్ ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మనం క్లియర్ చేయాలి. చాలామంది సజ్జలు, జొన్నలు ఉంటాయి కదా, అవి నానబెట్టకుండా పెట్టేస్తారు. ఇవి చూడండి, నేను మొక్కజొన్న వేస్తున్నాను, ఇవి ఆల్రెడీ ఒక 3 hours అలా నానబెట్టే వేస్తాను ఏదైనా సరే. ఈజీగా డైజెషన్ అవుద్ది. ఈ చలికాలం మళ్ళీ ఈజీగా డైజెషన్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ పొట్టలో మేత ఉండిపోయి గ్యాస్ ఫామ్ అయ్యి మళ్ళీ అదొక ప్రాబ్లం అవుద్ది.
ఉంటుంది. ఫ్రీ రేంజ్లో తిరిగాటి ఈజీగా డైజెషన్ అయిపోద్దని చోళ్ళు సజ్జలు జస్ట్ కడిగి పెట్టేస్తారు ఇలాగా. అలా ఎట్టి పరిస్థితులు పెట్టద్దు, అవి నానాలి. నానితేనే వాటిలో ఉన్న ఫైబర్ కంటెంట్ బాడీ అబ్జర్వ్ చేసుకుని ఈజీగా డైజెషన్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి శీతాకాలంలో ప్రధానంగా ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి కోడిపేలు. చూసారా, కోడిపేలు జస్ట్ ఒకదానికి రెండింటికి పడితే చాలు, ఈజీగా 2-3 డేస్లో అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతాయి. ఇలా అన్నీ గోకుంటూనే ఉంటాయి ఎండకు నుంచుని. అప్పుడు మనం అబ్జర్వ్ చేసి కొందరైతే లిక్విడ్స్ వాడతారు. ఇదిగో నేనైతే చూడండి, ఇది వచ్చేసి పాలన పొడి అనమాట. బయట షాపులో దొరికిద్ది. ఎంత 15 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి. ఇది ఒక ప్యాకెట్ తీసుకుని, ఇది వచ్చేసి మామూలుగా పొయ్యిలో బూడిద ఉంటుంది కదా, నాకైతే దగ్గర పిల్లలు పెద్దవి అన్నీ కలిపి ఒక 40 to 50 శాలరీలు ఉంటాయి. ఒక ప్యాకెట్ పౌడర్ తీసుకుని బూడిలో కలిపేసి అన్నిటికీ ఇదిగోండి ఇలా రాస్తాను. ఈ పౌడర్ని అయితే డైరెక్ట్గా రాయకూడదు, బూడిలో కలిపి రాయాలి. ఇది అది చాలా పవర్ ఉంటుంది, పుంజులకి పెట్టలకి తర్వాత ఎఫెక్ట్ అవుద్ది. అసలు ఎట్టి పరిస్థితుల్లో వాటి కళ్ళ మీద కానీ ముక్కుల్లోకి కానీ పడకుండా చూసుకోవాలి. మేమైతే ఎక్కువగా నైట్ పూటే రాస్తాము, ఎందుకంటే అన్నీ ఒకే చోట ఉంటాయి కదా, మళ్ళీ ఒకదాని నుంచి ఒకటి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. మళ్ళీ నైట్ పూటే వీటికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, పేల్ ఎఫెక్ట్. అది తగ్గించడానికి ఖచ్చితంగా నైటే రాస్తాం మేము. ఈ నవంబర్ ఎండింగ్ డిసెంబర్ ఈ నెలలో అయితే బాగా కోళ్ళు పదిగేస్తారు. అంటే వచ్చే సంక్రాంతికి పిల్లలు బాగా తయారవుతాయని, 1 year పిల్లలు అవుతాయని వేస్తూ ఉంటారు. పదిగేసిన పెట్టలైతే రోజు దిగు, చలికాలం కదా, మనమే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక పూట పెట్టుకుని రోజు దింపుతూ ఉండాలి. కనీసం డే బై డే అన్నా దింపుతూ ఉండాలి, లేదంటే అందులోనే రెట్టేసి ఈజీగా పేలు స్ప్రెడ్ అయిపోతాయి. అది జరగకుండా ఉండాలంటే కింద పాలన పొడి కానీ లేదంటే చెవల ముందు కానీ జల్లి ట్రై పెట్టుకోవాలి పైన. ఎవ్రీ డే బై డే ఖచ్చితంగా పెట్టని దింపుతూ ఉండాలి. మీకు ఒకసారి పెట్టకి పేలు పడుతున్నాయో లేదో చూసుకుని మనం పాలన పడేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లీచింగ్ కలిపిన వాటర్. ఇది చూడండి, ఇది బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ని వాటర్లో ఇలా పిసికేసి మామూలుగా స్ప్రెడ్ అంతా కోల్డ్ తిరిగే చోట నైట్ పూట అంటే ఈవినింగ్ ఆ టైంలో మనం షెడ్ అంతా చల్లుకోవాలి. షెడ్ బయట కూడా కొందరైతే పేడకల్లా కూడా చల్లుతాను, నేను అప్పుడప్పుడు అది చల్లుతాను ఇది చల్లుతాను. చల్లుకుంటాం వల్ల కోడి రెట్ల నుంచి స్ప్రెడ్ అయ్యే వైరస్ ఆగిపోద్ది. నైట్ పూట ఇవి పేర్లు గోకుంటాయి కదా, అవి కింద పడినా చనిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి శీతాకాలంలో ప్రధానంగా ఉండే సమస్య దోమలు. ఇదిగోండి, దోమల వల్ల ఇలాంటి అమ్మవార్లు అంటారు, ఈ ఫౌల్ పాక్స్ అంటారు, ఇలాంటివి వస్తాయి. ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఎవ్రీ ఈవినింగ్ లేదంటే కనీసం డే బై డే అన్నా సరే ఇలా షెడ్ అంతా పొగ పెట్టుకోవాలి మనం. చాలామంది అయితే దోమతెరలో అవి యూజ్ చేస్తూ ఉంటారు. మేమైతే షెడ్కి ఒకసారి 2 sides పట్టాలు కప్పాము, మిగతా అది ఓపెన్గా ఉంటుంది. డే బై డే పొగ పెడతానే ఉంటాము. చిన్నపిల్లలకి బాగా ఎఫెక్ట్ పడుద్ది, వాటికి ఈజీగా అమ్మవారు ఊరిని స్ప్రెడ్ అయిపోతాయి. మన జాగ్రత్త లేకపోతే పిల్లలు చనిపోతాయి. దీంటి బొచ్చు తక్కువగా ఉన్న ప్లేసుల్లో ఇలా ఎంతెంత బుడిపిల్లాగా వచ్చి పిల్లలు ఈజీగా చనిపోతాయి. మళ్ళీ మెయిన్ శీతాకాలంలో పిల్లలకి రెక్కలు కట్ చేస్తారు కదా, 2 months 3 months ఏజ్ ఉన్న పిల్లలకి. ఈ 2-3 months రెక్కలు కట్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే అవి రెక్కలు కట్ చేశారనుకోండి, ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఖాళీలు వస్తాయి, వాటిలో మళ్ళీ దోమలు చేరుకుంటే ఈజీగా వైరస్ స్ప్రెడ్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన విషయాలు అర్థమైనాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ వాచింగ్ వీడియో.